నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ పథకాలు పేదలకు చేరువ కావాలి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శకులతో సందడిగా మారిన శ్రీశైలం డ్యాం నాగార్జున సాగర్ కు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ అర్ధంతరంగా రైలు రద్దు చేసిన డోన్ స్టేషన్ అధికారులు ప్రయాణికుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన డోన్ రైల్వే స్టేషన్ కనీస వేతన డిమాండ్ కోసం ధర్నా చేస్తున్న రుద్రూర్ పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్న కార్మిక నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు 66,07,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓతో పాటు అధికారులు జెడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీపీ బండారి శ్రవంతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండల కేంద్రంలో మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు 66 మందికి సుమారుగా 66,07,656 రూపాయలని ఈరోజు పంపిణీ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదింటి ఆడపడుచు ఇబ్బంది పడకూడదు, పెళ్లి సమయంలో కష్టం కావడం ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి బిడ్డ పెళ్లి కొరకు 1,116 రూపాయలని వారికి మరి కట్టంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 66 మందికి అటువంటి వారికి మరి ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారు మరియు జెడ్పీసీ గారు, ఎంపీపీ గారు, మరి స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారికి అభినందన తెలియజేస్తూ మరి వారి ప్రభుత్వం ఈ రకంగా మరి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలను ఆదుకునేటువంటి లక్ష్యంతో మరి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇదివరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు ఆలోచన విధంగా మన ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి పేదల సంక్షేమం కొరకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఆసరా పెన్షన్లు కావచ్చు, మరి ఇతరత్ర మరి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ఆలోచనతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మరి ఇంత గొప్ప ఆలోచన చేసి మరి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు 1,116 రూపాయల కట్నంగా ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం కు భారీగా చేరుతున్న వరద నీరు ఎగువ ప్రవాహక ప్రాంతమైన జూరాల నుంచి 6,03,668 క్యూసెక్ల వరద నీళ్లు విడుదల కాగా శ్రీశైలం డ్యాం కు 5,22,902 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం కుడి ఎడుమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం గేట్ల ద్వారా వరద నీరు నాగార్జున సాగర్ జలాశయాలకు విడుదల చేస్తున్నారు. ఇక ఆల్మాటి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదను సందర్శించారు జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య. కుడి కాల్వ దగ్గర నుండి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం జూరాల ప్రాజెక్టుకు అధికారులతో జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి కుడి కాల్వకు వదులుతున్న నీటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక డోన్ పట్టణంలో రైల్వే స్టేషన్ నందు కర్నూలు సిటీ నుండి గుంతకల్ వెళ్లే డెమో ట్రైన్ డోన్ రైల్వే స్టేషన్ కు చేరగానే ట్రైన్ ను రైల్వే అధికారులు రద్దు చేయడంతో డిప్యూటీ స్టేషన్ మేనేజర్ కార్యాలయం లోపలకు వెళ్లి మహిళలు ఆందోళన చేశారు. కర్నూలు నుంచి గుంతకల్ కు టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నామని డోన్ రైల్వే స్టేషన్ లో మార్గ మధ్యలో వచ్చినాక ట్రైన్ రద్దు చేశారని అడగడంతో రైల్వే అధికారులకు ప్రయాణికులకు ఉద్రిక్తత నెలకొంది. దాంతో ప్రయాణికులకు కాచిగూడ నుండి మదురై వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును వెళ్లకుండా పట్టాలపై ప్రయాణికులు బైఠాయించి తమకు గుంతకల్ వెళ్లడానికి ట్రైన్ ఏర్పాటు చేసేంత వరకు డోన్ నుంచి ఏ ట్రైన్లను వెళ్లనీయమంటూ రైలు పట్టాలపై ప్రయాణికులు కూర్చొని ధర్నా చేయడంతో రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత జరిగింది. నేను వెల్లుర్తి నుంచి వచ్చినాను. నా పేరు సుమలత. అన్న దాదాపు 2
అవుతుందేమో మాకైతే చాలా. నాకైతే నేను కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నా. నాకు చాలా షుగర్ లెవెల్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. దయచేసి నేనైతే ఏం చెప్పడం లేదు, దయచేసి ఇప్పుడు ఉన్న డెమోని కుత్తి టు గుంటకల్కి వదలమన్నాను. చాలా కుత్తి టు గుంటకల్కి తీసుకెళ్ళమని. ఇక్కడ రోడ్డు రిపేర్ ఉందంట, సో అక్కడ రిపేర్ ఉంది కాబట్టి మేమేం కేవలం గుంటకల్కి వదలమని. అక్కడ నుంచి మేము మధ్యకి ఎట్లా ఉంటే వెళ్ళిపోతాం. అది కూడా కాదని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ మార్చేసి మీరు ఏమైనా చేసుకోండి, అధికారి అయితే ఏమైనా చేసుకోండి, మీరు ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఇది మాకు కంపల్సరీ చెప్పాలి, మాకేం అవసరం లేదు. దయచేసి ఆ డెమోని మాత్రం మాకు పంపించండి. మొత్తం ప్యాసింజర్ పిల్లలు తల్లులు అందరూ ట్రైన్లోనే ఉన్నారు, ఎవరు దిగలేదు. ఇప్పుడు పోతుంది అప్పుడు పోతుంది అంటున్నారు, ఇంతసేపు అయితే పోతలేదు. మేము దేవునికి ఎప్పుడు వెళ్ళాలి? ఈ రోజు రాము శనివారం పిల్లలకు సెలవులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కసాపురం పరమని వచ్చినాము. ఇంతమంది రోడ్డు మీద నిలబడినట్టుంది కదా సార్, అసలు ఏంటిది రెస్పాన్సిబిలిటీ? అన్న, నా పేరు హరిప్రసాద్ అన్న. నేను వెల్దుర్తి నుండి మధ్యగర మీద కసాపురం వెళ్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేను వెల్దుర్తిలో టికెట్ తీసుకొని, ట్రైన్ టికెట్ తీసుకునే టైంలో నేను అడిగా, అయ్యా ఈ మధ్య ట్రైన్లు ఏమో అటు ఇటుగా ఉన్నాయి, కొన్ని వెళ్తా లేవు, కొన్ని వెళ్తా ఉన్నాయి, ఇబ్బంది అవుతుందో ఏమన్నా, నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను, ఒకవేళ మీరు ఇబ్బంది లేదంటే నేను బయలుదేరడానికి రెడీ అవుతాను, లేదంటే లేదు సార్ మీరు డైరెక్ట్గా మధ్యగర వెళ్ళి కసాపురం వెళ్ళిపోవచ్చు, ట్రైన్ పోతుంది అన్నారు. ట్రైన్ పోతుందన్న ఉద్దేశంతోనే నేను 4 టికెట్లు పెద్దోళ్ళకి, 2 టికెట్లు పిల్లోళ్ళకి, ఈవెన్ నా కూతురికి 6 సంవత్సరాలు, నా కొడుకు 7 సంవత్సరాలు, కానీ నేను నీతి నిజాయితీగా టికెట్ తీసుకుని బయలుదేరా. ఎక్కడికి వచ్చాక ఏం జరిగింది, జస్ట్ ట్రైన్ ఆపారు, జస్ట్ వాళ్ళు ఏదో బటన్ వచ్చి అనౌన్స్ చేశారు. ఏం చేశారు, రైలు రద్దు చేయబడుతుంది అని చెప్పేసి. అవుయా, రైలు ఏంటికి రద్దు చేయబడుతుంది? ఈవెన్ రీజన్ చెప్పాలి కదా. నేను వెళ్ళి గంట సేపు మేనేజర్తో డిస్కస్ చేసి మాట్లాడితే ఏమంటారు తెలుసా ఒకసారి మేనేజరు, లేదా ఇంజన్ ప్రాబ్లం ఉంది దానికోసం ఆపేసాము అంటాడు. సరే లేపా, ఇంజన్ ప్రాబ్లం ఉంది కదా, మరి వేరే ట్రైన్స్ ఎట్లా అంటే దానికి సమాధానం చెప్పాడు. తీరా ఇక్కడికి వచ్చిన ట్రైన్ డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తే, సార్ మాదేమీ లేదు, మాకు సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళిపోతాం, లేకపోతే మేమేం చేయలేదు. సార్ ట్రైన్లో ఏం ప్రాబ్లం లేదు కదా అని కూడా అడిగాను నేను. అంటే ఏం ప్రాబ్లం లేదు సార్, ట్రైన్ ఏం ప్రాబ్లం లేదు, మీరు సిగ్నల్ ఇస్తే మేనేజర్తో మాట్లాడి సిగ్నల్ ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు. కానీ ఈరోజు ఇక్కడ శనివారం రోజు శ్రావణ మాసము, నాకు తెలిసి దగ్గర ఒక 500-600 మంది ప్రయాణికులు ఉపవాసాలతో, అంటే ఈవెన్ టీ నీళ్ళు తాగకుండా కూడా పొద్దున మార్నింగ్ 8:30 కర్నూలు నుండి బయలుదేరారు. 8:30కి బయలుదేరారు. ఇంతవరకు ఇప్పుడు 12 అవుతుంది, ఇంతవరకు ప్రయాణికులు చుక్క మంచినీరు లేకుండా ఉన్నారు. ఈవెన్ రైల్వే అధికారులు ఏమన్నా స్పందించేమన్నా చేస్తారా అంటే, అదేదో ట్రైన్ చెప్పారు, ఆ ట్రైన్ ఏదో దాంట్లో ఎక్కి మీరు మీరు గుత్తి నుండి అక్కడ ఎక్స్ప్రెస్ వస్తుంది, గుంటకల్ పోండి అంటున్నారు. ఇక పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో రామగూడెం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారి ఇరువైపులా 8 కిలోమీటర్ల విడివిలో వనాల పెంపకం 5వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆర్ఎఫ్సిఎల్ సిఇఓ నిర్లెఫ్ సింగ్ రాయ్, శ్రీ రాజన్ దఫర్ సిజిఎం, విజయ్ కుమార్ డిజిఎం, సతీష్ కామత్ డిఎఫ్ఓ, ఆర్డీఓ, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీ శ్రవంతి శ్రీనివాస్, మార్కు లక్ష్మణ్, సర్పంచ్ శారదా శ్రీనివాస్, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితారమణ కార్యక్రమాన్ని చేపట్టి గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఒక 8 కిలోమీటర్ల రాజీవ్ రోడ్డు ఇరువైపులా ఆర్ఎఫ్సిఎల్ రాష్ట్రీయ ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ వారు మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని వారు తీసుకోవడం చాలా సంతోషం. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా విరివిగా చెట్లు నాటాలి, చెట్లను బ్రతికించాలి. దానికి అనుగుణంగానే ఆర్ఎఫ్సిఎల్ వారికి ఈ స్ట్రెచ్ వారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో వారి అధికారులు వారందరూ కూడా దీనిలో పాల్గొని మరి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ అధికారులందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం. మరి వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేయడం చాలా సంతోషించాల్సిన విషయం. తప్పకుండా వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోడ్డు పైన పచ్చదనాన్ని మరి కాపాడటానికి తమ వంతుగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఒక 2 సంవత్సరాల వరకు వారే దీన్ని బాధ్యత తీసుకొని చేయడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆర్ఎఫ్సిఎల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
జై తెలంగాణ. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో హన్మపుర డిస్టిలరీ వార్డు నంబర్ 22, 23లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా డీసీసీ ప్రెసిడెంట్ ఒబైదుల్లా కోత్వాల్, ముత్యాల ప్రకాష్, సయ్యద్ ఇబ్రహీం, ఎంపీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేర్ ఉమర్ మైనారిటీ స్టేట్ కన్వీనర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించనున్నారు. జై గౌడ్ ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బూరా మల్సూర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం, అతిరథ మహారథులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారని తెలిపారు. అధిక సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొనాలని కోరారు. రేపు జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి ఉత్సవాల గురించి ఈరోజు ప్రెస్ మీట్లో 11/8/2019 మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్ర భారతి హైదరాబాద్లో శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా జయంతి ఉత్సవాలు రేపు స్టార్ట్ అవుతున్నాయి. ఒరిజినల్గా పాపన్న జయంతి ఆగస్టు 18, కాకపోతే జయగౌడ ఉద్యమం గత 12 సంవత్సరాల నుంచి వారం రోజుల ముందే ఉత్సవాలు స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా పాపన్న జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి జయగౌడ ఉద్యమం కోరుతా ఉన్నది. దీనికి రేపు మన బహుజన చక్రవర్తి పాపన్న గౌడు దాదాపుగా 30 ఏళ్ళు పరిపాలన చేసి 21 కోటలు కట్టించిన చరిత్ర మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు అని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా గోల్కొండ కోటకు కూడా 7.5 నెలలు పాలించినటువంటి రాజు ఎవరంటే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈరోజు చూస్తే పాపన్న గౌడ్ చరిత్ర చూస్తే మనం ఇలా ఒక సామాన్య కుటుంబం, కళ్ళు గీత కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మన పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తి ఈరోజు రాజు అయిందంటే దానికి వెనకాల ఎన్ని శ్రమ, ఎంత కృషి ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇలా పాపన్న గౌడు నాన్నగారు కూడా ఆ రోజు దొరల గడిలలో ఒక జీతగాడిగా పనిచేస్తూ దొరలకు మొఘలు పాలకులు వ్యతిరేకంగా పోరాడి ఆ పోరాటంలో చనిపోయిన తర్వాత కూడా మన పాపన్న గౌడు గీత కార్మికునిగా పనిచేస్తూ కూడా దొరల గడిలో జీతంగా ఉంటూ దొరలు చేసినటువంటి అగత్యాలు, మహిళల మీద చేసినటువంటి దాడులను వ్యతిరేకిస్తూ పాపన్న గౌడు ఒక 12 మంది స్నేహితులను వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈరోజు 12,000 సైన్యాన్ని తయారు చేసి మొఘలులతో పోరాటం చేసి జమీందారుల వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు 21 కోటలు కట్టించిన వ్యక్తి ఎవరే అంటే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి పాపన్న గౌడ్ చరిత్ర చూసి మనం ఖచ్చితంగా పాపన్న జయంతి ఉత్సవాలు వాడవాడల గ్రామాన జిల్లాలో నిర్వహించాలని చెప్పేసి జయగౌడ ఉద్యమం కోరుతా ఉన్నది. రేపు జరిగే రవీంద్ర భారతి ఉత్సవాలకు వస్తున్నటువంటి అన్ని జిల్లాల నుంచి వస్తున్నటువంటి గౌడ నాయకులకు, గౌడ ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, విద్యావంతులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారందరికీ కూడా జయగౌడ ఉద్యమం పక్షాన స్వాగతం, సుస్వాగతం కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై గౌడ్, సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను, సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను. జై గౌడ్, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. జై గౌడ్. ఇక సిద్దిపేట జిల్లాలో బ్రాహ్మణ వృత్తిలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారిని సన్మానించనున్నట్లు శ్రీ వేద ధార్మిక సేవా సమితి సిద్దిపేట జిల్లా కార్యదర్శి చిలకమర్రి వెంకటరమణాచారి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేదిక ధార్మిక సేవా పండిత సన్మాన ఉత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 11న ఉదయం 11 గంటలకు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధ్యాన మందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. వారి ఆధ్వర్యంలో మన సిద్దిపేట జిల్లాలో ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థాన ధ్యాన మందిరంలో సిద్దిపేటలో జిల్లాలో ఉన్నటువంటి వేద ధార్మిక బ్రాహ్మణుల సోదరులకు సన్మానాన్ని నిర్వహించడానికి సంకల్పించాం. ఈ యొక్క కార్యక్రమానికి వేద పండితులు, ధార్మిక సేవా తత్పరులందరినీ కూడా దంపతుల యుక్తంగా సన్మానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయ సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీమాన్ హరీష్ రావు గారు, ఆత్మీయ అతిథులుగా సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు, అట్లాగే మర్పడగ దేవస్థాన నిర్వాహకులు
హరినాథ శర్మ గారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు మృత్యుంజయ శర్మ గారు, సిద్దిపేట జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు రంగాచారి గారు, అట్లాగే సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్స్ గారు, గుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ గారు మరియు వేద ధార్మిక సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్యులు గారు వీరందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి బ్రాహ్మణ బంధువులు, సోదరులు, మిత్రులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలోని శాంతి జూనియర్ కళాశాలలో విద్యార్థి గుగ్గిల మనోజ్ పై లెక్చరర్ దాడిని నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కళాశాల దగ్గర ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ అమానుషంగా విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన లెక్చరర్ సిద్దిరాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కాలేజ్ యాజమాన్యం తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం శాంతి జూనియర్ కళాశాలలో విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి లక్ష్యాన్ని వెంటనే కళాశాల నుంచి తొలగించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళా కళాశాలలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారికి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గాయపడినటువంటి విద్యార్థికి న్యాయం చేసి దాడి చేసినటువంటి లెక్చరర్పై వెంటనే కేసు ఫైల్ చేసి న్యాయ విచారణ జరిపి విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా కన్వీనర్ చింతానయ్య. ఇక సాలంపాడు క్యాంపు గ్రామంలో శనివారం హరితహారంలో భాగంగా గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి పలు చోట్ల మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సురక్షితంగా చూసుకుంటేనే హరితహారం ఫలితాలు అందుతాయని ఎంపీపీ అన్నారు. రైసస మండల్ కోఆర్డినేటర్ బుద్ధ రాజేశ్వర్ మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సురక్షిత వృక్షాలుగా మార్చినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు. లేకపోతే మానవ మనుగడకే ప్రమాదం వెల్లడిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సరిపోయిన అన్ని చెట్లు లేకపోవడంతో వాతావరణం సమతుల్యం దెబ్బతిని సరైన సమయంలో వర్షాలు పడడం లేదన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. బోధన ఎమ్మెల్యే ఎన్డి షకీర్ అమీర్ బోధన్ నియోజకవర్గాన్ని హరిత బోధన్గా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ రాజేశ్వర్, సర్పంచ్లు వై పుష్ప మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ఈరోజు సాలంపాడు గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడంతో పాటు వాటికి నీళ్లు పోసి మరి కంప కూడా నాటేసి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. దీనిలో భాగంగానే మా గౌరవ ఎంపీపీ గారు, మరి ఎంపీడీఓ గారు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనందులకు నేను ప్రత్యేక అభినందన చెప్తా ఉన్నాను. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే మరి రాబోయే తరానికి మంచి జరగాలన్నా, మరి బాగా వర్షాలు పడాలన్నా ఈరోజు మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకవేళ చెట్లు పెంచకపోతే రాబోయే భవిష్యత్తులో ఉన్నవారికి మరి ప్రాణ సంకటంగా మారుతుంది, వారికి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు చివరికి గాలి దొరకదు, నీళ్లు దొరకాయి, మరి ఎన్నో ఇబ్బందులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకొరకనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి భావి భారత పౌరులకు మంచి గాలి అందాలన్నా, మంచి నీళ్లు రావాలన్నా ఈ చెట్టు నాటడమే ఒక మంచి కార్యక్రమం భావించి ఈరోజు 5వ విడత కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా మరి ముందుకొచ్చి చెట్లు పెంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మంచి శుభ పరిణామం. మరి భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా చెట్లు నాటి వీటి పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకవేళ చెట్లు పెంచకపోతే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. మరి చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆక్సిజన్ కూడా అందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇది ఒక సామాజిక కార్యక్రమంగా భావించి భవిష్యత్తులో మరి గౌరవ శాసనసభ్యులు మరి షకీల్ అమీర్ గారు, మరి కవితక్క గారి నాయకత్వంలో బోధన నియోజకవర్గాన్ని హరిత బోధనగా మార్చడానికి కృషి చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా శాసనసభ్యులు గారు నిర్దేశించినటువంటి మొక్కలన్నింటినీ కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పెట్టడం జరుగుతూ ఉంది. మరి తప్పకుండా మనమందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా భావించి భవిష్యత్తులో దీన్ని ముందు తీసుకెళ్ళి ఇంకా ఉధృతం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి తప్పకుండా మరి ఈరోజు మన ప్రజలు ముందుకు వస్తున్నారు కాబట్టి గర్వంగా ఉంది. మనం మళ్ళా ఇంకా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను
కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల్ అక్బర్ నగర్ రానంపల్లి గ్రామాలను జెడ్పీ చైర్మన్ దాదన్న విఠల్ సందర్శించారు. రానంపల్లి గ్రామంలో హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో గ్రామ ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్బర్ నగర్ గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా మేరాజ్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు స్వీకరించడానికి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. అదేవిధంగా గ్రామ కమిటీలు ఎంపికల్లో సైతం ప్రజలు భారీగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. నన్ను జూకల్ బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అటు జూకల్ కాన్స్టిట్యున్సీ, అటు ఎమ్మెల్యే హనుమంత్ సిండే ఆధ్వర్యంలో కానీ, ఇటు బాన్సువాడ కాన్స్టిట్యున్సీ పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ బ్రహ్మాండంగా సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. అవన్నీ ఆన్లైన్లో ఎక్కేయడం జరిగింది. మరి సభ్యత్వంలో కూడా సక్సెస్ఫుల్ అయినా, అట్లాగే కమిటీలలో కూడా ఈరోజు మరి బోని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే రానంపల్లి గ్రామం ఏకగ్రంగా అయింది విలేజ్ కమిటీ. అట్లాగే అక్బర్ నగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి పోటీ సహజమే, పెద్ద ఎత్తున యువకులు వీళ్ళందరూ వచ్చి జయప్రదం చేసిండ్రు టీఆర్ఎస్ సమావేశంను. మరి దీంట్లో పోటీ తత్వం ఉన్న మరి పెద్ద మనసుతోని ముగ్గురు ప్రెసిడెంట్గా ముగ్గురు ఒప్పుకొని ఏకగ్రీవంగా చేసినందుకు ఆ ముగ్గురికి విలేజ్ టీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కమిటీలో బూత్ కమిటీ ఉంటుంది. ఇక్కడ 1500 చిల్లర ఓట్లు ఉంటే మరి 3 బూత్ కమిటీలు వేసుకోవాలి. ఒక 50 ఓటర్స్కి ఒక బూత్ కమిటీ మెంబర్ అయితే 10 మంది మెంబర్లకు 500 ఓట్లు. ఒక కన్వీనర్ ఉంటాడు, బూత్ కమిటీ కన్వీనర్. అట్లాగే 3 బూత్ కమిటీ కన్వీనర్లు, 3 బూత్ కమిటీ మెంబర్లు, వాళ్ళే 33 మంది అవుతారు. కాబట్టి ఇంట్లో కూడా ఈ గ్రామ శాఖ స్వరూపం ఏంటంటే 15 మంది, ఒక అధ్యక్షులు, 2 ఉపాధ్యక్షులు, ఒక జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, 2 సహాయ కార్యదర్శులు, 9 మంది కార్యవర్గ సభ్యులు. పెద్ద విలేజ్ అయినప్పుడు ఇంకో వైస్ ప్రెసిడెంట్ పెంచుకోవచ్చు, ఒక సహాయ కార్యదర్శి పెంచుకోవచ్చు. మళ్ళీ కార్యవర్గ సభ్యుల్లో 9లో 15 మందిని కూడా చేయొచ్చు. కాబట్టి ఈ కమిటీ స్వరూపం ఎట్లా ఉండాలంటే 50% అబోవ్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలి. నేను అక్బర్ నగర్ టీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపేది ఏంటంటే 50% కాదు, ఇక్కడ విలేజ్ కమిటీ 100% బీసీ ఎస్టీ ఎస్సీలతోనే ఫిలప్ చేశారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3-4 రోజుల్లో ఈ కమిటీలు అయిపోతాయి. కాగానే మళ్ళీ మండల్ కమిటీ వేసుకుంటాం. తర్వాత పెద్దలు ఇక రాష్ట్ర కమిటీ లెవెల్ వేస్తారు. కాబట్టి మా బాధ్యత విలేజ్ కమిటీలు కాగానే మండల్ కమిటీలు, ఈ ప్రాసెస్ అంతా ఈ 5-6 రోజులు అయిపోవాలి. మరి అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్పల్లి గ్రామంలోని రాసింగ్ తాండాకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ మా రోడ్డు బాగాలేదు, రైతులకు, స్కూల్ పిల్లలకు నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. స్థానిక అధికారులకు మా గోడు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అన్నారు. తాండా యూత్ మెంబర్స్ మాట్లాడుతూ మేము వెళ్తుండగా బైక్లు పడుతున్నాయి, మేము వెళ్లవలసిన స్థలానికి టైంకి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లీలా, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మా రోడ్డుకి పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. కాలు మోకినా ఎమ్మెల్యేకి కాలు మోకినా మా రోడ్డు కావాలా, మా పిల్లల పరిస్థితి ఏం కావాలా? ఆనా వరద వస్తుంది, ఎంత బురద ఉన్నది, ఎంత బాధ ఉన్నది మాకు. ఎన్ని మా పిల్లలు ఎట్లా చదువుకుంటారు, ఎట్లా పోతారు, ఎంత బాధ ఉన్నది సారు మాకు. మా బండి చూడు, మా బండి లెక్క చూడు, మా ఇది లెక్క చూడు, మా పరిస్థితి చూడు. మేము జ్వరం వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ మేము ఎట్లా పోవాలి? మేము చచ్చిపోతారు మా టాండోరు. ఎంత మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు మా టాండా. మా చుట్టుపక్కల టాండాలు 10 టాండాలు ఉన్నది. మా రోడ్డుకి వాళ్ళు పట్టించుకోరు. ఇట్లా అండి మా అయినా నేను ఏడ్రి తీసుకొని పోయినా ఊరి పెట్టుకుంటా అంటని మా రోడ్ చేయలేరు.
ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జాతిపిత బాపూజీ విగ్రహం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు అశోక్, లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటారని మండిపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని అన్నారు. జీవో ప్రకాష్ 8,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నన్నే సబ్ మద్దతు తెలిపారు. గత సంవత్సరం కాలంలో ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ జీవో అమలు కాలేదు. అందుకని ఈ రుద్రూరు మండల కేంద్రంలో జీపీ కార్మికులం సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఇకనైనా గవర్నమెంట్ ఆలోచించి ఈ యొక్క కార్మికుల కష్టాలను తెలుసుకొని జీవోని తొందరగా జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించని కారణంగా వారిని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ బైండ్ల రాజు తెలిపారు. గతంలో తాండా వీరన్నగుట్ట గ్రామంలో కలిసి ఉన్నందున 5 సిబ్బంది అవసరం ఉండేదని, తాండాలు గ్రామ పంచాయతీలు కావడంతో గ్రామం నుండి తాండా విడిపోయి సిబ్బందికి పని కూడా తగ్గిందన్నారు. అందరూ సిబ్బందికి నెలకు 22,000 రూపాయలు వేతనాలు చెల్లించాల్సి వస్తుందని, అంత రాబడి గ్రామ పంచాయతీకి లేదన్నారు. సిబ్బంది పైన తరచుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 2-3 రోజుల్లో పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిపి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే పంచాయతీ కార్మికుల తమను తొలగించడం ఒక కుట్ర అని ఆరోపిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు 5 ఉండడం వల్ల మాకు వారికి వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. మా ఊరు ఇంతకుముందు కాస్త పెద్దగా ఉండేది. తాండా విడిపోవడం వల్ల దాదాపు 500 మంది జనాభాతో కూడిన పంచాయతీ ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ 5 సిబ్బంది అవసరం లేదు మాకు. అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బంది పనిని నిర్లక్ష్యం చేసి ఎలక్ట్రీషియన్ లైన్మెన్ వెంబడి వెళ్ళిపోవడం, వాటర్ మెన్లు నీళ్ళు ఇప్పకుండా కల్లుబట్టల దగ్గర అక్కడిక్కడ కూర్చోవడం, ఈ విధంగా చేసి పారిశుద్ధ పనులు సరిగా కొనసాగించకుండా గ్రామంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళని మేము ఈరోజు మా సభ్యుల తీర్మానం మేరకు తీసేయడం జరిగింది. అటు సభ్యులకు 5 వేతనాలు చెల్లించలేని స్థితిలో మా పంచాయతీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు 2 అవసరం. 2 మాత్రం మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ 2 కూడా కొత్త వారిని తీసుకోవడానికి మా సభ్యులందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇది ఈరోజు వీరన్నగుట్ట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్య. ఇక సికింద్రాబాద్ పార్క్ లైన్ పరిసర ప్రాంతాల్లో సువిశాల విస్తీర్ణంలో ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓ ప్రవీణ్ కుమార్ ఇంక్రెడిబుల్ 1 హోటల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ లో ఏర్పాటైన ఇంక్రెడిబుల్ 1 హోటల్ సులభంగా అందుబాటులో ఉండడమే కాకుండా విశాలమైన పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉందని, అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, శుచి శుభ్రతతో పలు రకాల వంటకాలతో అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓ ప్రవీణ్ కుమార్ తో పాటు డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 25 acres ఫస్ట్ వెంచర్స్ ని స్టార్ట్ చేసి ఈ రోజు 2000 acres ల్యాండ్ బ్యాంక్ ఒక కంపెనీ వర్క్ చేస్తాం. కంపెనీలో ఆల్మోస్ట్ స్టాఫ్ మెంబర్స్ ఒక 200 మెంబర్స్ మార్కెటింగ్ లో మోర్ దెన్ 6,000 ఎంప్లాయీస్ మార్కెటింగ్ ఉన్నాయి. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కంపెనీ డైవర్సిఫికేషన్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఫస్ట్ హోటల్ హ్యామ్షైర్ ప్లాజా ఎట్ లక్డీకాపూర్, సెకండ్ హోటల్ రెడిసన్ బ్లూ ఎట్ కొచ్చి ఎంజీ రోడ్ కొచ్చి, అండ్ థర్డ్ హోటల్ ఇంటర్వల్ 1 ఎట్ పార్క్ లేన్ సికింద్రాబాద్. ఇది కాకుండా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో బిస్కెట్ అండ్ కేక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అసోసియేషన్ విత్ పార్లీ ప్రొడక్ట్స్ సప్లై పార్లీకి చేసి ఒక 3 acres ల్యాండ్లో ఆల్మోస్ట్ 2000 మెట్రిక్ టన్ బిస్కెట్, 500 మెట్రిక్ టన్ కేక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసినాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరువ కావాలి. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సందర్శకులతో సందడిగా మారిన శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ కు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ.
అర్ధంతరంగా రైలు రద్దు చేసిన డోన్ స్టేషన్ అధికారులు. ప్రయాణికుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన డోన్ రైల్వే స్టేషన్. కనీస వేతన డిమాండ్ కోసం ధర్నా చేస్తున్న రుద్రూర్ పారిశుద్ధ్య కార్మికులు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్న కార్మిక నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.